హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దుబాయ్లో ఉన్న ఒక అత్యాధునిక మరియు ఫ్యూచరిస్టిక్ ప్లేస్ గురించి తెలుసుకోబోతున్నాం. అది మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. ఇది సాధారణ మ్యూజియం కాదు, ఫ్యూచర్లో ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపించే ప్లేస్. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ 2022లో ఓపెన్ అయింది. ఇది దుబాయ్లో మోస్ట్ ఫేమస్ ల్యాండ్మార్క్స్లో ఒకటి. ఈ బిల్డింగ్ షేప్ చాలా యూనిక్, ఓవెల్ ఐ లైక్ డిజైన్తో ఉంటుంది. బిల్డింగ్ మీద అరబిక్ క్యాలిగ్రఫీ ఉంటుంది. ఇవి ఫ్యూచర్ గురించి మోటివేషనల్ కోట్స్. ఇది ఆర్కిటెక్చర్ ప్లస్ టెక్నాలజీ కలయిక. లోపలికి అడుగు పెట్టగానే ఏదో హాలీవుడ్ మూవీ సెట్లోకి వచ్చినట్టు ఉంటుంది. అంతా వైట్ అండ్ క్లీన్. పైన చూడండి, ఆ గాల్లో తేలే చేపలు. అవి రివెల్ కాదండోయ్, రోబోటిక్ ఫిష్. అవే మనకి వెల్కమ్ చెప్తున్నాయి. ఈ మ్యూజియంలో మొత్తం 7 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్ డిఫరెంట్ థీమ్స్తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది పిల్లర్లెస్ స్ట్రక్చర్. 1000+ స్టీల్ ప్యానెల్స్తో బిల్డింగ్ నిర్మించారు. అరబిక్ కోడ్స్ LED లైట్స్తో గ్లో అవుతాయి. ఇది వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్లో ఒకటిగా కన్సిడర్ చేశారు. ఇది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇంజనీరింగ్ మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఒక లిఫ్ట్ ఎక్కుతాం, కానీ అది మామూలు లిఫ్ట్ కాదు, అది ఒక స్పేస్ షిప్ లాంటిది. మనం దుబాయ్ నుంచి స్పేస్లోకి వెళ్తున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. పైన స్పేస్ స్టేషన్లో ఉండి భూమిని చూస్తుంటే అబ్బో, ఆ గ్రాఫిక్స్, ఆ సౌండ్స్ అదిరిపోతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు AI, రోబోట్స్, స్పేస్ టెక్నాలజీ, ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ ఐడియాస్. ఇవి ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్లో రకరకాల యానిమల్స్, ప్లాంట్స్, DNAని భద్రపరిచారు. మనం ఏదైనా ఒక జార్ని సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఫ్యూచర్లో ఏమైనా అంతరించిపోతే వాటిని మళ్ళీ ఎలా సృష్టించాలో చెప్పే కాన్సెప్ట్ ఇది. నేచర్ ప్రొటెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ని చూపిస్తుంది. మరో సెక్షన్లో వెల్నెస్ జోన్, అంటే ఇది కామ్ ఏరియా. మెడిటేషన్, రిలాక్సేషన్, టెక్నాలజీ మధ్యలో మెంటల్ పీస్ ఇంపార్టెన్స్ చూపిస్తారు. కిడ్స్ కోసం మరో జోన్. ఈ మ్యూజియం టెక్ లవర్స్కి హెవెన్ లాంటిది. రోబోట్స్, AI సిస్టమ్స్, స్మార్ట్ ఇన్నోవేషన్స్, నెక్స్ట్ జనరేషన్ వరల్డ్ ఎలా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది. ఈ బిల్డింగ్ మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి దుబాయ్ వ్యూ చూస్తే క్రేజీగా ఉంటుంది. టికెట్ ప్రైస్ 150 dirhams per adult. బిలో 3 years కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. రూపీస్లో 3000 to 3500 ఉంటుంది. ఇన్సైడ్ వాక్ చేస్తుంటే ప్రతి వాల్, ప్రతి కార్నర్ ఒక స్టోరీ చెప్తున్నట్టు ఉంటుంది. అరబిక్ కాలిగ్రఫీ డిజైన్ దగ్గర సినిమాటిక్ షూట్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. ప్రతి స్టెప్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇది నార్మల్ మ్యూజియంలా ఉండదు, ఇది ఫుల్
ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ మ్యూజియంలో ఒక రోబోట్ డాగ్ ఉంటుంది. ఇది వాక్ చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది, రియల్ డాగ్లా బిహేవ్ చేస్తుంది. సెన్సార్స్ ప్లస్ ఏఐతో పనిచేస్తుంది. ఇది విజిటర్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ప్రతి లెవెల్ ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అంటే జస్ట్ మ్యూజియం కాదు, ఫ్యూచర్ని ఫీల్ చేసే ప్లేస్. దుబాయ్కి వస్తే ఇది తప్పకుండా చూడాల్సిన ఒక ప్లేస్. ఇప్పుడే మనం మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ నుంచి బయటికి వచ్చాం, కానీ మన మైండ్ ఇంకా ఫ్యూచరిస్టిక్ మ్యూజియంలోనే ఉంది. బయటికి వచ్చాక ఇక్కడ వ్యూ ఇంకో లెవెల్. షేక్ జాయద్ రోడ్ మీద కార్ స్పీడ్గా వెళ్తుంటాయి. టాల్ స్కై స్క్రాపర్స్, గ్లాస్ బిల్డింగ్స్ సన్ లైట్లో షైన్ అవుతూ ఉంటాయి. మెట్రో వ్యూ, ఒకవైపు ఫ్యూచర్ మ్యూజియం డిజైన్స్, మరోవైపు రియల్ దుబాయ్ స్కైలైన్. ఇది రెండూ కలిసిపోతే ఫ్యూచర్ ప్లస్ ప్రెజెంట్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నట్టు ఉంటుంది. సో ఇవండి ఈ ఫ్యూచర్ మ్యూజియం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అమేజింగ్ ప్లేస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.